హలో, కథ చెప్తాను వినండి. ఈ శివరాత్రికి సంబంధించి నాకు తెలిసిన శివుడికి సంబంధించి ఒక చిన్న కథని మీతో షేర్ చేసుకుంటాను. ఇది యాక్చువల్లీ కథ అనటం కంటే ఇట్ వాజ్ యాక్చువల్లీ అ లెసన్. అదెలా అంటారా, మా తెలుగు టీచర్ మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చెప్పిన ఒక లెసన్ అనమాట. మా సిలబస్లో ఉండింది ఈ స్టోరీ. సో అదే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఐమ్ లైక్ వెరీ ఎక్సైటెడ్. అండ్ వినడానికి మీరు అంతే ఎక్సైటెడ్గా ఉన్నారని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకులే, కథని మొదలు పెడదాం. ఒక గ్రామంలో ఒక శివభక్తుడు. అండ్ ఆ గ్రామంలో ఉన్న శివాలయంలో శివలింగానికి రోజు పూజ చేసి నైవేద్యం పెడతాడు ఆ శివభక్తుడు. ఎంత నిష్టగా ఈ వ్రతాన్ని పాటిస్తాడు అని అంటే, ఆ శివలింగానికి ప్రతిరోజు పూజ జరగాల్సిందే, నైవేద్యం పెట్టాల్సిందే అన్నట్టు ఉంటుంది. ఒక రోజు ఏమవుతుందంటే, తన భార్యతో కలిసి ఒక వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది ఒక పని పైన. మరి ఇప్పుడు శివుడికి పూజ చేసి నైవేద్యం పెట్టేది ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. ఇక ఆలోచించి ఆ శివభక్తుడు నిర్ణయించుకుంటాడు ఆ బాధ్యతని తన కూతురికే అప్పగించాలని చెప్పేసి. తన కూతురు పేరు వచ్చేసి గొడబూచి. తను ఒక 10 years old గర్ల్, 10 ఏళ్ల అమ్మాయి. తనకి ఆ బాధ్యతని అప్పగిస్తాడు. అమ్మ ప్రతిరోజు శివుడికి పూజ చేసి కుంచెడు పాలను నైవేద్యంగా పెట్టాలి అని చెప్పి అంటాడు. సరే నాన్న అని చెప్పి వాళ్ళ కూతురు కూడా ఒప్పుకుంటుంది. ఇక ఊరికి బయలుదేరతారు. ఏమని చెప్పి, నీకు వచ్చేటప్పుడు చాలా బొమ్మలు తెస్తాము, కానీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన పని మాత్రం చెయ్యక మానొద్దు అని చెప్పి వెళ్తారనమాట. సరే అని చెప్పేసి మరుసటి రోజు నుంచి వాళ్ళ నాన్న చెప్పిన విధంగా ఆ అమ్మాయి మంచిగా తలంటూ స్నానం చేసుకొని చేతులు కాళ్ళు కడుక్కొని ఒక పాత్ర తీసుకొని కట్టెల పొయ్యి పైన పెట్టి పాలను కొలుచుకొని మంచిగా వాటిని మరగబెట్టుకొని ఒక పాత్రలో ఆ పాలను పోసుకొని దానిపైన ఒక క్లాత్ కప్పి గుడికి తీసుకెళ్ళి శివుడికి ప్రార్థించి శివుడి ముందు ఆ పాలను పెడుతుంది. పెట్టేసి అయిపోవాలి కదా, కానీ అక్కడే అసలు కథ మొదలవుతుంది. అదేంటంటారా, శివయ్య పాలు తాగు అని అంటుంది. కానీ నిజంగా పాలు తాగుతాడా? నైవేద్యం పెట్టడం అంటే దేవుడు వచ్చి నిజంగా తాగుతాడు, ఏమైనా మనం పెట్టింది తింటాడు అని అనమాట కాదు. కానీ ఆ అమ్మాయికి అలాగే అర్థమైంది. అండ్ ఇక్కడ దేవుడు పాలు తాగకపోయేసరికి ఈ అమ్మాయికి అర్థం కాదు ఎందుకు తాగట్లేదని చెప్పేసి. మళ్ళీ రియలైజ్ అవుతుంది, అయ్యో నేను ఇక్కడ ఉన్నాను కదా, నన్ను చూసి మొహమాట పడి తాగట్లేదేమో అని చెప్పేసి గర్భగుడిలోంచి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి కొద్దిసేపు ఆగి మళ్ళీ వస్తుంది. వచ్చి చూసేసరికి కుంచెడు పాలు అలాగే ఉంటాయి, ఎటువంటి మార్పు ఉండదన్నమాట. అంటే శివుడు తాగలేదు. ఎందుకు తాగలేదు ఈ అమ్మాయికి అర్థం కాదు. ఇక తన ముక్తత్వం అంటే అమాయకత్వం అంటారు కదా, సో అమాయకత్వంలో నుంచి వచ్చిన డౌట్స్ అనమాట. సో ఇక తనకు అర్థం కాదు. ఇక శివుడిని క్వశ్చన్ చేయడం మొదలు పెడుతుంది. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందంటే ఒక సీక్వెన్స్లో నేను నోట్ చేసుకొని వచ్చాను. లెట్స్ సీ ఏం అడుగుతుందో. పాలు కాచటం చాలలేదా? పాలు కమ్మని వాసన రావటం లేదా? అపరిశుభ్రంగా ఉన్నాయా? విరిగిపోయాయా పాలు? నేను చిన్నపిల్లనని అందుకే తాగట్లేదా? బాగా పొద్దెక్కిపోయిందా? నేను పాలలో నెయ్యి వేయటం మర్చిపోయానా? బాగా వేడిగా ఉన్నాయా? నీళ్లు కలిసాయనుకుంటున్నావా? మంగళ వాయిద్యాలు ఏమీ లేకుండా నేను ఒక్కదాన్నే పట్టుకొచ్చానని అందుకే తాగట్లేదా? ఈ పాలు సరిపోవా? ఇవి ఆవు పాలు కాదనుకుంటున్నావా? నా దృష్టి పాలపైన పడిందనా? పాత్ర నచ్చలేదా? ఈ పాలు తెచ్చిన పాత్ర నచ్చలేదా? పాలు కుంచెడు లేవా? నీకు నేను ఆరగింపు సరిగ్గా చేయలేకపోతున్నానా? లేకపోతే ఈ పాలపైన మీగడ లేదనా? పాలు తెచ్చేటప్పుడు ఎవరైనా చూసారనా? ఎందుకు తాగట్లేదు అని చెప్పి ఈ విధంగా ప్రశ్నిస్తుంది. ఎంతకీ శివుడి నుంచి ఎటువంటి సమాధానం లేకపోయేసరికి అంతగా ఆకలి లేకపోతే కొన్ని తాగి మిగతావి నాకు ఉంచు అని చెప్పి అంటుంది. కొద్దిసేపు ఆగుతుంది. శివుడు తాగుతాడా? లేదు. సరే ఇక ఏం చేద్దామని చెప్పేసి బుజ్జగించడానికి ట్రై చేస్తుంది, కొంచెం ఆశ చూపించడానికి. ఏమంటుందంటే, అటుకులు తేనా పాలల్లో వేసుకొని తాగుతావా? చాలా రుచిగా ఉంటాయి అంటుంది. తాగు శివయ్య, పాలు తాగు. ఈ పాలు కనుక నువ్వు తాగావనుకో, మా ఇంట్లో ఉట్టి మీద పెట్టిన భక్ష్యాలు ఉన్నాయి, అవి నీకు వెంటనే తీసుకొచ్చి ఇస్తాను అంటుంది. మన ఊర్లో ఉన్న పెద్ద పండితులింట్లో పూజ ఉంది ఈరోజు, అక్కడికి వెళ్ళి రుచికరమైన అన్న ప్రసాదాలు నీకు తెస్తాను, ఈ పాలు తాగు కొద్దిగా అంటుంది. మా అమ్మ నాన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు నా కోసం చాలా బొమ్మలు తెస్తానన్నారు, అవన్నీ నీకు ఇచ్చేస్తాను, కొద్దిగా ఈ పాలు తాగు అంటుంది. ఊర్లో జాతర జరుగుతుంది, అక్కడికి నిన్ను తీసుకువెళ్తాను, నువ్వు కొంచెం పాలు త్రాగు అంటుంది. కానీ శివుడు తాగుతాడా? లేదు. ఇక అమ్మాయికి ఓపిక నశించిపోయి కోపం వచ్చి వాళ్ళు తాగట్లేదు కదా అని చెప్పేసి సో కాళ్ళు నేల కొడుతుంది. తాగుతావా లేదా అని అంటుంది. కళ్ళు తిరిగి పడిపోయినట్టు కింద నటిస్తుంది అనమాట. కానీ అప్పటికి ఇక శివుడు రాడు. ఇక అప్పుడు ఇక ఏడవటం మొదలు పెడుతుంది. అయినా శివుడు వస్తాడా అంటే రాడు. ఇక లాస్ట్కి ఇక కోపం పోయి బుజ్జగించడం అయిపోయి ప్రశ్నించడం అయిపోయిన తర్వాత ఇక తను ఏడవటం మొదలు పెడుతుంది. ఇక అప్పుడు శివుడు మనసు కరిగి
వచ్చి ఆ కుంచెడు పాలను తాగుతాడనమాట. తాగి ఆ కుంచెను ఆ అమ్మాయికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇలా తీసుకొని, నన్ను ఇంతగానం కష్టపెడతావు కదా, మా నాన్న రాని నీ సంగతి చెప్తా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ మరుసటి రోజు వెంటనే ఆ అమ్మాయి పాలు తీసుకొని వస్తుంది. వెంటనే శివుడు వచ్చేసి తాగేస్తాడు. సో ఇలా రోజు జరిగే క్రమం అనమాట. శివుడు నిజంగానే వచ్చి ఆ అమ్మాయి పెట్టిన పాలని తాగుతూ ఉంటాడు. అయితే కొద్ది రోజులు ఇలా గడుస్తుంది. ఆ అమ్మాయి ఒకరోజు ఆ పాలని శివుడికి ఇవ్వడం జరుగుతుంది. శివుడు తాగుతాడు. ఖాళీ పాత్రను పట్టుకుని ఇంటికి వస్తుంది. వచ్చేసరికి తన తల్లిదండ్రులు ఊరి నుంచి తిరిగి వచ్చారు. ఆ ఖాళీ పాత్రను చూసి వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు పాలేవి అని చెప్పేసి. ఆ అమ్మాయి అంటుంది శివుడు తాగాడు అని చెప్పేసి. శివుడు తాగడం ఏంటి, పాలు ఎక్కడైనా తాగుతాడా అని చెప్పి వాళ్ళు నమ్మరు. వాళ్ళు అనుకుంటారు. అయితే వాళ్ళ తండ్రి అంటాడు, నువ్వు ఈ పాలను నువ్వైనా తాగుండాలి, లేకపోతే నీ స్నేహితులకైనా ఇచ్చి ఉండాలి, లేకపోతే అసలు నువ్వు నైవేద్యం పెట్టకపోయినా అయి ఉండాలి అని చెప్పేసి ఆ అమ్మాయిని అనుమానిస్తారు. లేదు నాన్న, నేను నిజంగానే శివుడు తాగాడు, నేను పాలు పెట్టాను, ప్రతిరోజు తాగుతూనే ఉన్నాడని చెప్తుంది. సరే ఇదేంటో చూద్దామని చెప్పేసి మరుసటి రోజు మళ్ళీ వెళ్తాం కదా, అప్పుడు చూద్దామని అంటాడు. మరుసటి రోజు తన తండ్రి తను శివుడి దగ్గరికి వెళ్తారు పాలు తీసుకొని. పాలు ముందు పెడతారు. శివయ్య తాగు అని అంటుంది. అప్పుడు శివుడు తాగుతాడా? లేదు, తాగడు. ఇక వాళ్ళ నాన్నకు అర్థమైపోతుంది తిని అబద్ధం చెప్తుందని చెప్పేసి. తను ఎంతో నిష్టగా చేసే వ్రతానికి భంగం కలిగించిందని చెప్పేసి ఇక కోపం వచ్చేస్తుంది వాళ్ళ నాన్నకి. కొడదాము అని దగ్గరకు వచ్చే లోపు శివయ్య అని అనగానే ఆ లింగం ఉంటుంది కదా, శివలింగం ఇలా మధ్యలోకి చీల్చుకొని ఆ అమ్మాయి అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని పట్టుకోబోతుంటే తన జుట్టు చిక్కుతుంది అనమాట తన చేతిలో. అండ్ ఆ శివలింగం ఇలా క్లోజ్ అయిపోతుంది. సో జుట్టు ఇలా పైన ఉండిపోతుంది అనమాట శివలింగం పైన. అండ్ ఇప్పటికీ అది నమ్ముతారంట, ఒక రియల్గా ఉందంట ఒక గుళ్ళో శివలింగం. ఇప్పటికీ ఆ జుట్టు పెరుగుతుందంట. ఒక 6 months 8 months తర్వాత ఆ జుట్టుని కట్ చేస్తారు అని కూడా చెప్పారు మళ్ళీ. సో ఇది కథ అనమాట. సో ఈ కథ నుంచి మీరేం మెసేజ్ తీసుకుంటున్నారు, లైక్ మీకేం అర్థమైంది, వాట్ యూ హ్యావ్ లెర్న్డ్, మీరేం నేర్చుకున్నారు అన్నది కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ నాకు అర్థమైన పాయింట్ ఏంటి మా లెక్చరర్ చెప్పినప్పుడు అనుకుంటే అర్థమైంది, లైక్ దేవుడికి నిజంగా మనం దేవుడికి పూజ చేయాల్సింది భయంతో కాదు, బట్ ప్రేమతో. లైక్ దేవుడు అంటే భయం కాదు, దేవుడు అంటే భక్తి ఉండాలి అని చెప్పేసి, దట్ టు ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్. అండ్ స్టోరీలో మనం కనుక చూస్తే ఒక తల్లి తన బిడ్డని ఎలా ప్రేమగా చూసుకుంటుందో దాట్ ఫార్మ్ ఆఫ్ లవ్ మనకి ఈ స్టోరీలో మెన్షన్ చేశారు కదా. సో అది నాకు అర్థమై ఉండే అప్పుడు విన్నప్పుడు. అండ్ నిజంగా దాట్ ప్యూరిటీ ఇన్ హార్ట్, మనము స్వచ్ఛంగా ఉండటానికి ట్రై చేస్తే ఐ బిలీవ్ దేవుడే కాదు మనుషుల్ని కూడా గెలుచుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఇట్ ద మెసేజ్. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది ఖచ్చితంగా నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ షాట్.